లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 6. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి స్వాప్ టూ నెంబర్స్ని స్వాప్ చేయడానికి మనకు 3 వేస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూజింగ్ ది థర్డ్ వేరియబుల్, సెకండ్ అప్రోచ్ వచ్చేసి యూజింగ్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ఆర్ ఆపరేటర్. ఈ వీడియోలో అయితే ఈ 3 మెథడ్స్ యూజ్ చేసుకొని ఈ 2 వేరియబుల్స్ని ఎలా స్వాప్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. స్వాపింగ్ అంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకో వేరియబుల్కి మూవ్ చేయడం. లైక్ ఎలా అంటే ఏలో 10 ఉంది అండ్ బిలో 5 ఉంది. సో మనం ఈ అప్రోచెస్ యూజ్ చేసుకొని ఏ ఈక్వల్ టు 5 రావాలి, బి ఈక్వల్ టు 10 రావాలి. సో ఇది స్వాపింగ్ అంటే. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే యూజింగ్ ది థర్డ్ వేరియబుల్. సో ఈ మెథడ్లో ఏం చేస్తామంటే మనం ఒక న్యూ వేరియబుల్ తీసుకొని దాంతో మనం ఈ స్వాపింగ్ మెథడ్ని చేస్తాము. సో ఎలా అంటే సపోజ్ ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా అండ్ బి ఈక్వల్ టు 5 అనేది తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను టెంప్ అనే న్యూ వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది ఏం చేస్తుంది అంటే ఇందులో ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయండి, ఐదర్ ఏ ఆర్ బి కానీ. సో ఇక్కడ నేను ఏని స్టోర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ వచ్చేసి టెంప్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏలో న్యూ వాల్యూ అసైన్ చేస్తున్నా, అది వచ్చేసి బి అనమాట. సో ఏ ఈక్వల్ టు బి అని రాసుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏలో మనకు బి యొక్క వాల్యూ స్టోర్ అయిపోయింది. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఎంత 5 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే బి ఈక్వల్ టు ఏ టెంప్ అని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ టెంప్లో మనకి ఏ వాల్యూ ఉంది, ఏలో ఉన్న ప్రీవియస్ వాల్యూ ఉంది. సో అదేంటి అంటే 10. సో ఈ 2 నెంబర్స్ని ఎలా స్వాప్ చేయాలో ఫుల్ వీడియో మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ లింక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో డే 6 అని కామెంట్ చేయండి, నేనే మీకు డైరెక్ట్గా డిఎం